ప్రశాంత్ కిషోర్ తాజాగా రావడానికంటే ఇక్కడ అందరికీ కనబడినటువంటిది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిశారు. అది సరే సీఎం రమేష్ వాళ్ళది ఎయిర్ సర్వీసెస్ కాబట్టి అందులో వస్తే తప్పేముండదు. రఘురామకృష్ణరాజు మేనేజ్ చేశారు, కథ అంతా నడిపించారని. అయితే ఇంకో కీలకమైనటువంటి అంశం తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటిది ప్రశాంత్ కిషోరు పవన్ కళ్యాణ్ని ఢిల్లీలో కలిశారని. అది అయిన తర్వాతనే ఇటు వచ్చారని. ఆయన ఢిల్లీలో ఎట్లా కలిసారో మనకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు చెప్తున్నటువంటిది పీకేతో ఢిల్లీలో మంతనాల తర్వాత ఇక్కడికి వచ్చారు. అయితే అలాగని పవన్ కళ్యాణ్ పంపించినట్టు కాదు, అంటే సంథింగ్ మెసేజ్ ఏదో లేదా ఎనాలిసిస్ చేసుకున్నారా వీళ్ళు, ఆ తర్వాత వచ్చారా అన్నటువంటిది ఇక్కడ $1,000,000 ప్రశ్న. ఓవరాల్గా పీకే ఇంటూ బాబు ప్రస్తుతం రాజకీయం అయితే నడవబోతోంది. కాకపోతే దీని పరిణామాలు అంటే ప్రశాంత్ కిషోర్ అయితే పూర్తిగా యాక్టివిటీ తీసుకోవడానికి సిద్ధపడలేదు, కానీ సజెషన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ సజెషన్స్ 1 by 1 ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. ఏం జరుగుద్దో చూడాలి.